తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలు ప్రారంభించుకుందాము. మరి కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులు, కుటుంబంలోని ప్రతి బిడ్డలకు, దైవజనులకు, మరి సంఘాలకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు, ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభములు, వందనములు తెలియజెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు, మీకు అందరికీ వందనాలు. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరిచి అదేవిధంగా ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాకభయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నీ కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచి ఉన్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి, నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు. నా రాజువు నీవు, నీ వధువు సంఘమున నన్ను చేర్చుకొన్నావు, నన్ను కొన్నవాడవు. నా వరుడవు నీవు,
నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు, నిరంతరము క్షమించే దేవుడవు నాయన. అయ్యా, మేము చేసిన తప్పిదములను, పాపాలను బట్టి మమ్మల్ని శిక్షించలేదు. దయ చూపించి నాయన తండ్రి, బుద్ధి చెప్పి, గద్దించి, హెచ్చరించి మమ్మలను మీ మార్గంలో నడిపించిన గొప్ప దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైనా విడిచిపెడతారు కానీ నీవు విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. మీకే స్తోత్రాలు తండ్రి. కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా, ఆదరించండి నాయన. దర్శనాలు దయచేయండి అయ్యా, మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడవయ్యా. చివరి దశలో ఉంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని వాక్యంతో హెచ్చరించండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. వాక్యము చదువుతుండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. పరలోకమందున్న మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు తండ్రి దగ్గరికి వెళ్తూ ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని పంపించి ఆయన సహాయం ద్వారా మేము ఈ లోకంలో జీవిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ గొప్పది నాయన, నీ దయ గొప్పది, మీ ఆదరణ గొప్పది, మీ సన్నిధి గొప్పది, మీ పరిశుద్ధాత్మయందలి ఆనందము బహు ఆనందకరమైనది నాయన. ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు నాయన తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహించి ఇస్తానన్నారు. శాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. బహుగా ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగే భాగ్యం మాకందరికీ దయచేయండి అయ్యా. తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా నిలబెట్టుమని, జ్ఞానం దయచేయమని, దైవ దీవెనలు దయచేయమని అయ్యా, వివేచన దయచేయమని, భయము భక్తి దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో ఈ కుటుంబ సభ్యులందరినీ దర్శించండి. ప్రతి ఒక్కరికి వారి వారికి కావలసిన అవసరతలు తీర్చండి. ఎంతమంది బిడ్డలు చదువులకు వెళ్తున్నారు, ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఎంతమంది బిడ్డలు వారి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళి ఉన్నారు, వారందరినీ కృపాక్షేమములతో, కృపా సత్యములతో నడిపించండి అయ్యా. వారి మార్గాన్ని సరళం చేయండి. క్షేమం దయచేయండి. కుటుంబాల్లో క్షేమం దయచేయండి నాయన. అయ్యా, మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన మరి పెద్దలను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించండి, యవన ప్రాయంలో ఉన్నవారిని దర్శించండి, పసిబిడ్డలను దీవించండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధ సేవకులను దర్శించండి నాయన. దైవజనులను దీవించండి, దైవజనుల కుటుంబాలను దర్శించండి. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మేము నీకేమి ఇవ్వగలమయ్యా? ఏమీ చెయ్యలేము. మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని సరిచేసుకొని పరలోకం చేరేంత వరకు మీ సన్నిధిని మా మీద కుమ్మరించి, మీ హస్తాన్ని చాపి మాకు తోడుగా ఉండి, నిన్ను విడువను ఎడబాయనన్న గొప్ప వాగ్దానము నాయన మరణ పర్యంతం వరకు మాకు తోడుగా ఉండి నడిపించి మమ్మలను స్థిరపరిచి బలపరచమని, పరలోక వారసులను చేయమని బతిమలాడుకుంటున్నాము. మీ గాయపడిన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రతి బిడ్డ కుటుంబాల్లో నాయన తండ్రి భయము భక్తి దయచేయండి. పరిశుద్ధ వాక్యం చదువుటకు సహాయం చేయండి. ఉదయకాలమునే లేచి వారిని వారు నాయన తండ్రి పరిశీలన చేసుకుని ఏ లోపాలు వారిలో కల్పిస్తున్నాయో ఆ లోపాలన్నింటినీ సరిచేసుకునే భాగ్యం దయచేయండి నాయన. ముఖ్యంగా యవ్వనస్తులను దర్శించండి, వారి జీవితాలు కట్టండి నాయన. ఏ పరిస్థితిలోనూ ఈ లోక సంబంధమైన సాతాను క్రియలకు లోను కాకుండా వారిని సంరక్షించండి అయ్యా. వారికి బుద్ధి జ్ఞానం దయచేయండి నాయన. మీ బలమైన హస్తాన్ని పట్టుకుని నడిచే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. చదువుల్లో సహాయం చేయండి, ఏకాగ్రత దయచేయండి నాయన. జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన.
ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను నాయన. ఆ యొక్క అధికారులకు లోబడే స్వభావం దయచేయండి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ లోక సంబంధమైన సాతాను క్రియలకు పడిపోకుండా, అన్యాయంగా సంపాదనలో, అక్రమమైన సంపాదనలో పడిపోకుండా వారి జీవితాలు వెలిగించండి అయ్యా నాయన. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత నరకపాత్రులు కాకుండా వారిని బుద్ధి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను. సరిచేయండి అయ్యా, హెచ్చరించండి నాయన. మీకు స్తోత్రాలు. వ్యాపారస్తులను దీవించండి, వారికి నాయన ఆర్థిక పరమైనటువంటి బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. అప్పులతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను లేవనెత్తండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన తండ్రి విధవరాన్లను దర్శించండి, వారికి సహాయం చేయండి. విధవరాన్ల పక్షంగా వ్యాజ్యమాడతానన్న దేవుడు నాయన, వారిని భక్తిపరులుగా మార్చండి, ప్రార్థనాపరులుగా మార్చండి అయ్యా. మీకు స్తోత్రాలు. అనాథలను దర్శించండి, వారికి సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన గర్భ సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరి గర్భాలు తెరవండి అయ్యా. వారి జీవితాల్లో సంతోషాన్ని నింపండి. వారికి ఉన్న చీకటి అంధకార శక్తులను దూరపరచండి. వారికి ఉన్న లోపాలను సరిచేయండి నాయన. పరిశీలించుకొని నాయన ప్రార్థించుకొని మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి ప్రతి ఒక్కరూ నాయన దైవ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను తాకండి అయ్యా. వారి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నార్మల్ డెలివరీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఏ అనారోగ్యాలకు లోను కాకుండా సహాయం చేయండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి. ఈ ఎండాకాలంలో తట్టుకునే శక్తిని దయచేయండి. రోగగ్రస్తులను తాకండి, ముట్టండి. వారికి ఏ ఎండవడ దెబ్బ తగలకుండా సహాయం చేయండి. పసిబిడ్డలను దర్శించండి, వారికి సహాయం చేయండి. మీ యొక్క చల్లనైన హస్తాల క్రింద వారిని కాచి కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాను. అనారోగ్యంతో తల నుంచి అరిపాదం వరకు ఏ బాధలతో కొట్టుమిట్టాడుతున్నారో ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి, మా కొరకు ప్రార్థించండి అయ్యా. మా కొరకు ప్రార్థించండి. మా సమస్యలు, మా బాధలు, మా రోగాలు, మాకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులని చెప్పి ఉంటున్నారు. ఆ బిడ్డలందరినీ తాకండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. ఆ పేర్లన్నీ మీ పాదాల దగ్గర ఉన్నాయ్యా. మీ సన్నిధిలో మొరలు వినబడుతున్నాయి నాయన. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, నడిపించండి, శక్తి దయచేయండి, బలము దయచేయండి నాయన. నా బలము నీవే అని సెలవిచ్చిన దావీదు మహారాజును బట్టి అవునయ్యా, మా బలము మీరే. మీ బలం మాకు దయచేయండి నాయన. మీ మంచి మనసు మాకు దయచేయండి అయ్యా. పరిశుద్ధమైన మనసు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు. దైవజనులు చేస్తున్న సేవలను అంగీకరించండి. వారికి ఏ ఆటంకాలు వచ్చినా, ఏ ఆటంకం కలిగిస్తున్న మనుషుల ద్వారా వాటన్నిటిని తొలగించండి అయ్యా. వారి భక్తి నిజంగా నీ యందు విశ్వాసం కలిగి నీకు భయపడి మనుషుల కొరకు కాదయ్యా, నీ వైపు చూసి, నిన్ను చూసి, నీ వాక్యానుసారంగా నాయన బ్రతికే భాగ్యం వారికి దయచేయండి అయ్యా. వారికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు నడిపించండి. సంఘాన్ని స్థిరపరచండి. సంఘంలో ఐక్యత దయచేయండి. సంఘంలో గొప్ప కార్యాలు జరిగించండి. సంఘంలో ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నాయన, ప్రపంచంలో ఎంతమంది బిడ్డలు యూట్యూబ్ పరిచర్య చేస్తున్నారు, ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ఆన్లైన్ ప్రేయర్స్ చేస్తున్నారు, ఎంతమంది బిడ్డలు గుంపులుగా కూడి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను, ప్రతి గ్రూపును దర్శించండి. అందరికీ సహాయం చేయండి. అందరికీ జ్ఞానం దయచేయండి. అందరికీ భక్తి జీవితం దయచేయండి. అందరి ప్రార్థనలను అంగీకరించమని వేడుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డను దర్శించి, దీవించి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా. మీరు చేయగలిగింది ఏది లేదు నాయన. నీకు అన్నీ సాధ్యమే. సమస్తము సాధ్యపరచు దేవా. మా పట్ల మీ దయా కరుణ చూపించండి. నీ సేవలో హింసించబడుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి. వారికి సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ సమయంలో రిజల్ట్స్ వచ్చి కాలేజీలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డలకు వారి కోరికల నిమిత్తం సహాయం చేయండి. లేని ఎడల వారిని మీరు ఆదరించండి. వారిని మీరే నడిపించండి నాయన తండ్రి. నా యొక్క అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ కుటుంబాలను దర్శించండి. వారికి రక్షణ మారుమనసు దయచేయండి. వారిని దర్శించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. 24వ తారీఖున తండ్రి మరి నీ కుమార్తె మరి మేరీ సంహిత, మైకేల్ అభిషేక్ ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్తుంటుండగా మీ సన్నిధిని నింపండి, సహాయం చేయండి. క్షేమకరమైన ప్రయాణం చేసి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే భాగ్యం తెచ్చేయండి. ఆ విధంగా ప్రతి జంటను దర్శించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ మారుమనసు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలయ్యా నాయన. ఈ యొక్క కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసాన్ని నడిపిస్తున్న నీ కుమారుడు మోషే గారిని బట్టి స్తోత్రం నాయన. బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటూ సహాయం చేయమని, దైవ దీవెనలు కుమ్మరించమని, తనను, తన తల్లిని, వారి రక్త సంబంధికులను, భార్య బిడ్డలను,
వారు చేస్తున్న పరిచర్యను, వారు చేస్తున్న తన ఉద్యోగ నిమిత్తమై ప్రతి విషయంలో కూడా మీ హస్తాన్ని చాపి రెండంతల దీవెనలు కుమ్మరించమని, ఆరోగ్యమాయుషు కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా మీకు స్తోత్రాలు, మీరు నడిపిస్తున్నారయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలు. శ్రావణిని బట్టి స్తోత్రాలు నాయన. ఆమె భర్తను, తన బిడ్డను దీవించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి, వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి. బిడ్డ ఉద్యోగ విషయమై సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. ఇంకా ఎంతమంది బిడ్డలు నాయన వారి వారి సమస్యల నిమిత్తమై కన్నీరు విడుస్తున్నారో ఈ సమయంలో నాయన మీరు సహాయం చేసి దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటూ, ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, అందరినీ దీవించండి, అందరినీ ఆశీర్వదించండి, అందరి పనులలో మీ హస్తాన్ని చాపి దీవించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి వందనాలు. పరలోకమందున్న మా తండ్రి మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలు ప్రారంభించుకుందాము. మరి కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులు, కుటుంబంలోని ప్రతి బిడ్డలకు, దైవజనులకు, మరి సంఘాలకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు, ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభములు, వందనములు తెలియజెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరిచి అదేవిధంగా ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా